పూర్వజన్మ పాపములను పోగొట్టుకొని ఆ స్వామిని చేరాలి అని తపన పడుతున్న మేము తెల్లని క్షీరసాగర అలలపై నల్లని సముద్రవన్నపు కాంతితో అనంతుడిపై పవళించిన స్వామి గురించి భక్తి పార్వస్యముతో వింటున్నప్పుడు ఆ అద్భుత దృశ్యములు మా మనసులో అందముగా కదలాడుతూ మా కళ్ళను చెమరింపచేస్తున్నాయి. ఒకానొకప్పుడు తన పదునైన చేతితో హిరణ్యకశ్యపుడి నోరు నొక్కి గట్టి దెబ్బతో రొమ్ము చీల్చిన స్వామి ఇప్పుడు నాకు మంచి మిత్రుడై నా మనసులోన కూర్చుంటూ నిల్చుంటూ పడుకుంటూ తనకు నచ్చినట్లుగా ఉంటూ నన్ను వదలకున్నాడు. అందరి మధ్యలో ఉన్న సులభముగా ఎవరికీ అందని దుర్లభుడు అని పరమపదములో ఉన్న సర్వేశ్వరుడిని అనుకోకుండా తనను గురించి తెలుసుకొని తమ సర్వస్వము నువ్వే స్వామి అని తనను పొందాలి అని అనుకునే భక్తులను శ్రీకృష్ణుడై రక్షిస్తున్నాడు. మంచి దారిలో ఉంటూ మంచి బుద్ధి కలిగి ఉండడం చాలా చాలా కష్టము. ఎంత కష్టమైనా సరే మంచి బుద్ధిని కలిగి ఉండి పువ్వులపై ఉన్న తుమ్మెదలు వాలే చల్లని తులసి మాలలను ధరించు ఆ సర్వేశ్వరుడిని ఎల్లవేళలా వదలక ఎంతో ఇష్టముతో పూజిస్తూ సేవిస్తూ నిశ్చలముగా ఉండు మనసా. నీలో నిండి ఉన్న తప్పులకు నీతో ఉండే అవకాశమును ఇవ్వకుండా అద్భుతమైన తులసి మాలలను ధరించిన మాయాలోలుడు ఆ ఆశ్చర్యభూతుడి గురించి మంచివైనా చెడ్డవైనా ఆఖరికి ఆ యశోదాదేవి స్వామిని బాధపెట్టి కోపగించిన విషయమైనా సరే ఒక్క క్షణము కూడా విడవకుండా చెప్పు మనసా. తప్పు చేస్తున్నామా మనసా చెప్పు. ఒకానొకప్పుడు ఆ స్వామిని తలవని మనము ఇప్పుడు ఆ స్వామిని గురించి తెలుసుకున్న తర్వాత చిగురు వంటి తులసి మాలలను వక్షస్థలమున ధరించిన స్వామి గురించి అదే పనిగా మన నోటితో తలుస్తూ అతిగా ఆ స్వామిని పిలుస్తూ కీర్తిస్తున్నామా? కానీ దీనికన్నా చాలా గొప్పదైన పని వేరొకటి లేదే. పోయి ఎటువంటి పరిస్థితులలోనూ పాపపు పనులను చెయ్యకు మనసా. చాలా పాపాత్మురాలు అయిన పిశాచి పాలతో పాటు ఆమె ప్రాణములను తీసిన స్వామిని పూజిస్తూ సేవించడమే మనకు బలము అని తెలుసుకో. మేము చాలా బలవంతులము అని ఎదిరించిన కంసుడి మల్లయోధుల గట్టి తలలను చక్రపు చేతితో ముక్కలు ముక్కలుగా పగలగొట్టిన స్వామి బలముతోనే ఈ భూమి ఎప్పటి నుండో విలసిల్లుతున్నది. ముందుగా జగత్స్వరూపుడు అయిన స్వామి ఈ భూమిని సృష్టించెను. ఆ తర్వాత ప్రళయకాలమున ఈ భూమిని మింగెను. మరలా ప్రళయానంతరమున ఈ భూమిని బయటకు రప్పించెను. వరాహమై సముద్రము నుండి ఈ భూమిని విడదీసి వామనుడై ఈ భూమిని కొలిచెను. ఇప్పుడు చెప్పండి, ఈ భూమిపై ఉన్న అన్నిటికీ ఆధారము ఎవరు? అభయము ఇవ్వు అని వచ్చిన దేవతల దుఃఖము వణికిపోతూ పారిపోవునట్లు చెయ్యగలిగిన స్వామిని ఏ సందేహము లేకుండా తమ మనస్సులో ఉంచుకొని గొప్పగా తలుచుకునే వారికి మానసిక బాధలు ఉంటాయా? ఉపాయముతో ఆ సర్వేశ్వరుడిని చేరిన మనస్సు తర్వాత తనకు తానుగా నష్టపోయేది ఒక్కటే. తాను ఉన్న గొప్ప వైకుంఠములో చాలా దగ్గరగా నిలుచుని తన నోటితో ఆ స్వామిని కీర్తించే అవకాశమును కోల్పోతుంది. ఈ ప్రపంచములో బాధపెట్టే దుఃఖములను తట్టుకోలేని వారు, భయపెట్టే బాధలను ఎక్కువ కాలము భరించకూడదు అని అనుకునేవారు ఎవరైనా సరే దేవతలు ఆశ్రయించి నమస్కరించే పరమపదనాథుడి దివ్యనామములను పలుకుతూ ఆ స్వామి యొక్క మహోన్నతమైన దివ్యపాద పద్మములను చేరండి. మనసా, నేను ప్రతిరోజు నీకు చెప్పే విషయము ఒక్కటే. నిండు నీటి సముద్రపు రంగు కలిగిన ఎర్రని కన్నుల మోహనాకారుడిని గొప్ప ఆప్తుడిగా చేసుకుని విడవకుండా తలుచుకుంటూ భయంకరమైన నరకమునకు వెళ్లకుండా నిన్ను నువ్వు రక్షించుకో. ఏదో ఒకటి కోరుకోవాలి అనే ఆలోచనతో మోహనాకారపు సర్వేశ్వరుడిని ఆశ్రయించకుండా మంచి జ్ఞానముతో ఆ స్వామి గురించి తెలుసుకొని
ఆ స్వామి దయతో సాక్షాత్తు ఆ స్వామినే పొందాలి అని ప్రయత్నించు మనసా. విదురు కర్ర వంటి సన్నని మృదువైన భుజములు కలిగిన గోపబాల రాధ గురించి, పెద్ద పెద్ద కొమ్ములు కలిగిన ఎద్దులు 7 ఒకేసారి చంపిన శ్రీకృష్ణుడిని మనసులో నిలుపుకున్నవారు బ్రహ్మలోకమునకు పైనున్న వైకుంఠమును పొందగలరు.